హాయ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు కిచెన్ వాల్. ఈరోజు మన వీడియోలో మటన్ పికిల్. దీనికోసం ముందుగా ఒక 350 గ్రామ్స్ వరకు మటన్ తీసుకుని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి. దీనికోసం నేను లేత మటన్ తీసుకున్నాను. దీన్ని కుక్కర్లో వేసి ఉడకపెట్టుకోవాలన్నమాట. ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు. మటన్ ఉడికేలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. వేరొక బాండి పెట్టుకుని స్టవ్ మీద అందులో 1.5 టీ స్పూన్ వరకు ధనియాలు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక 5-6 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, ఒక 4 యాలకులు, కొద్దిగా మిరియాలు వేసి వేయించాలి. క్వాంటిటీ నేను తీసుకున్న మటన్ బట్టి చెప్తున్నాను. 350 గ్రామ్స్ వరకు నేను మటన్ తీసుకున్నాను కదా. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసి ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఇదిగో చూడండి, ఇన్ని వేసాను నేను. అంటే ఆ బిట్ మిస్ అయింది, స్కిప్ అయిందనమాట. ఎన్ని వేసానో మీకు చూపించాను. ఒక పావు టీ స్పూన్ వరకు మెంతులు వేసి ఆవాలు మెంతులు కూడా వేసిన తర్వాత అవి కూడా బాగా ఫ్రై అవ్వాలి. మొత్తం మంచిగా అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ఫుల్ టీ స్పూన్ వరకు గసగసాలు వేసుకోవాలి. పచ్చడికి గసగసాలు మంచి టేస్ట్ వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. స్టవ్ ఆఫ్ చేసి ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. చూసారు కదా, ఈ విధంగా కలర్ రావాలి మొత్తం అన్నీ కూడా. ఇప్పుడు వీటిని బాగా చల్లార్చుకుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు వీటన్నింటినీ కూడా పౌడర్ కింద చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకున్నాం కదా మటన్ను, మీరు తీసుకున్న మటన్ బట్టి మీరు విజిల్స్ వేయించుకోండి. ఇప్పుడు ఈ విధంగా వాటర్ కానీ ఎక్కువగా ఉన్నట్లయితే స్టవ్ ఆన్ చేసుకుని వాటర్ అంతా కూడా మొత్తం అంతా కూడా ఎగిరిపోయే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని వేరొక బాండీ పెట్టుకొని మనం పచ్చడిలో ఎంత ఆయిల్ వేస్తున్నాము, 350 ml వరకు మటన్ తీసుకున్నాం కదా, 350 ml వరకు ఆయిల్ తీసుకున్నాను నేను. మటన్ ఎంత తీసుకున్నామో ఆయిల్ కూడా అంతే తీసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్న మటన్ను ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వడానికి దాదాపు 7-8 మినిట్స్ 7-8 నిమిషాల వరకు పడుతుంది. మరీ డార్క్ బ్రౌన్ వచ్చే వరకు వేయించేయకూడదు, మొక్క గట్టిగా అయిపోతుంది అన్నమాట పచ్చడిలో. సో చూడండి, లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించాలి. అలా వేయించాలి అంటే 8 నిమిషాల వరకు టైం పడుతుంది. చూడండి, ఈ విధంగా ముక్క వేగిన తర్వాత స్టవ్ను ఆఫ్ చేసుకుని ఇందులో ఒక ఫుల్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు వేస్తే మాడిపోతుంది. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలా పౌడర్ని కూడా ఇందులో వేసి వేయించాలి. ఇప్పుడు అదే కప్పుతో ఒక హాఫ్ కప్ వరకు కారం, అంటే నేను దాదాపు ఒక 20 గ్రామ్స్ వరకు కారం తీసుకున్నాను. ఎంత కారం అయితే తీసుకున్నామో అంతే సాల్ట్ వేసుకోవాలి. కాకపోతే సాల్ట్ కొద్దిగా తగ్గించి వేసుకోండి, మీకు సరిపోకపోతే టేస్ట్ చూసుకుని లాస్ట్లో వేసుకుని తిరగాలి. గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే కారాన్ని, సాల్ట్ని, గరం మసాలా పౌడర్ని ఎక్కువగా తీసుకోవాలి. కారాన్ని బట్టి సాల్ట్ని, గరం మసాలా పౌడర్ని అడ్జస్ట్ చేసుకోవాలి. మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి. ఇప్పుడు లాస్ట్లో 2 నిమ్మకాయలు తీసుకుని వాటి జ్యూస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. అంతే. ఇప్పుడు ఒక గాజు సీసాలో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఆల్ అనే గంట సింబల్ ప్రెస్ చేస్తే నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.